ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కానీ ఏం ప్రిపేర్ అవ్వలేదు. కానీ పర్లేదు, ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా బిలో 10K ర్యాంక్ వస్తుంది. మీరు ఇంకా కొంచెం ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా 1000 లోపు ర్యాంక్ మీ సొంతం అవుతుంది. సరే, ఇదంతా మాకు తెలుసక్క, ఇంతకీ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పు అంటున్నారా? తెలుసు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ వితౌట్ ఎనీ వేస్ట్ ఆఫ్ టైం. సో ఫస్ట్ పాయింట్, లెర్న్ అట్లీస్ట్ 1 చాప్టర్ డైలీ. రోజు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక చాప్టర్ యూట్యూబ్లో వినండి. అలా అని ఒకే సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్పట్లేదు, కానీ ఒక సబ్జెక్ట్కి ఒకే టీచర్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఒకళ్ళ దగ్గర, ఇంకొకళ్ళ దగ్గర అట్లా కాదు, సరేనా? ఇలానే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. వీకెండ్ టెస్ట్లో మార్క్స్ రావట్లేదు అని ఫ్రెండ్స్ చులకనగా చూసినా కానీ పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ఇవాళ నేర్చుకునే ఒక్కో చాప్టరే ఒక్కో ఇటుక. చూసే వాళ్ళకి ఆ ఇటుకే కనిపిస్తుంది కానీ రేపు ఈఏపీ సెట్ రిజల్ట్ అప్పుడు అన్ని చాప్టర్స్ నేర్చుకుని రాసిన ఎగ్జామ్ రిజల్ట్ తో ఒక సాలిడ్ గోడ కనిపిస్తుంది. కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. సెకండ్ పాయింట్, వీకెండ్ టెస్ట్. మీకు టెస్ట్లు అయితే పెడతారు కాలేజీ వాళ్ళు, కానీ ఏదో సండే ఎగ్జామ్ కదా అని ఫ్రైడే సాటర్డే 2-3 చాప్టర్లు ఉన్నాయని ఏదో ఆ చాప్టర్లే చదివారంటే బొక్కబార్లో పడతారు. చదవద్దు అనట్లేదు. సపోజ్ మీకు ఒక్కో సబ్జెక్ట్ మీద 2 లేదా 3 చాప్టర్లు ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు టైం కుదరక ఒక్కటే చాప్టర్ ఫుల్గా నేర్చుకున్నారు, చాలు అదే రాయండి. మార్కులు ఎన్ని వచ్చినా పట్టించుకోవద్దు. అదేమి ఫైనల్ ఎగ్జామ్ కాదు, కాబట్టి నేర్చుకునేదేదో ఫుల్గా నేర్చుకోండి. సగం నేర్చుకున్నారంటే బొక్కబార్లో పడతారు. నేర్చుకునేదేదో ఫుల్గా నేర్చుకోండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఇయర్లో టైం వేస్ట్ చేశాను, తర్వాత రియలైజ్ అయ్యాను, అందుకే మీకు చెప్తున్నా. థర్డ్ పాయింట్, ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆర్ హై వెయిటేజ్ చాప్టర్స్. మీరు టాపర్ అయినా, యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా ప్రాక్టీస్ చేయడానికి దాంతో సంబంధం లేదు. మీ ఎఫర్ట్ ఎంత వీలైతే అంత పెట్టండి. మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఉన్న హై వెయిటేజ్ చాప్టర్స్ ముందు త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం తక్కువ వస్తాయి క్వశ్చన్స్ అనేవి సెకండ్ ఇయర్తో పోల్చితే. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది మనం సెకండ్ ఇయర్ మీద ఎక్కువ చేయాలి. కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్స్లో ఏవి ఎక్కువ ఇచ్చారో చూసి ప్రిపేర్ అవ్వండి సమ్స్ అనేవి. ఈలోపు మీ సార్ వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత సిలబస్ అయితే కంప్లీట్ చేస్తారు సెకండ్ ఇయర్. సో అవి కంప్లీట్ అయ్యాక సెకండ్ ఇయర్కి రండి. ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ అయ్యాక సెకండ్ ఇయర్కి రండి. అప్పుడు కొంచెం ఎంతో కొంత వింటారు కాబట్టి కొంచెం క్లారిటీగా ఈజీగా అర్థమైంది. ఫోర్త్ పాయింట్, షార్ట్ నోట్స్. క్లాసెస్ వినడమే కాదు, ఆన్ పేపర్ మీద మీరు రాయాలి. ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఇదంతా ఎందుకు అనుకోకూడదు. తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోవాలంటే ఒక చాప్టర్కి ఒక 2 to 3 పేజెస్ పట్టేది బెటరా, లేదంటే ఒక 20 పేజీలు 30 పేజీలు టెక్స్ట్ బుక్లో ఉన్నది బెటరా? మీరే ఆలోచించండి. సో అందుకని షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీ, అసలు ఖచ్చితంగా రాయాలి. రాస్తే మీ చేతితో మీరు రాస్తే ఖచ్చితంగా గుర్తుంటుంది. ఫిఫ్త్ పాయింట్, డైలీ రివిజన్. క్లాసెస్ వింటారు, బాగానే ఉంది, కానీ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. కాబట్టి డైలీ ఒకసారి ఏమేమి రాశారో చూడండి, ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు రివిజన్, ఎందుకంటే రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ మనం గుర్తుంచుకోవాలి. అంటే డైలీ రివిజన్ చేసామనుకో మనకి బర్డెన్ ఉండదు ముందు. సో అప్పుడు మనం త్వరగా అర్థం చేసుకోవచ్చు. సిక్స్త్ పాయింట్, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఇంపార్టెంట్ చాప్టర్స్ 3 సబ్జెక్టుల్లో చేయండి. అలాగే అవి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఎలా తెలుస్తుంది అక్క అంటే ప్రీవియస్ పేపర్స్ చూడండి, లేదంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఏమేమి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ చాప్టర్ నుండి, ఎక్కువ ఈ చాప్టర్ నుండే వస్తున్నాయి, అలాంటివి లిస్ట్ అవుట్ చేయండి కొన్ని. అవన్నీ ఒక A4 షీట్ తీసుకోండి, 3 సబ్జెక్టుల్లో రాయండి. ముందు రాస్తే ఆ చాప్టర్ వినంగానే టిక్ కొట్టండి ముందు. ఇలా చేయడం ద్వారా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ముందు, సరేనా? ఇలా చేయండి. 7th పాయింట్,
ప్రాక్టీస్ పీవైక్యూస్. డైలీ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఇది కంపల్సరీ. ఎందుకంటే నేను కొంతమందిని చూశాను, వాళ్ళకి కాన్సెప్ట్ వచ్చు, ఎక్కడ అప్లై చేయాలో తెలీదు. కాబట్టి చాప్టర్ విన్న వెంటనే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. 8th పాయింట్, టార్గెట్ అక్టోబర్. ఎందుకంటున్నాను టార్గెట్ అక్టోబర్ అనేది చెప్తాను. అక్టోబర్ కల్లా అన్నీ వినడం కంప్లీట్ అవ్వాలి. పీవైక్యూస్ మ్యాక్సిమం ఒక రోజుకి ఒక 10 బిట్స్ చేయాలి, అంటే ఒక్కో సబ్జెక్ట్కి. పీవైక్యూస్ ఎక్కువ అవ్వకపోయినా ముందు కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా మైండ్లో ఉంచుకోవాలి. ఫార్ములాస్ ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. నాకు తెలుసు అంటే అది కొంచెం డిఫికల్ట్ అని, బట్ ఒక్కసారి ఆలోచించండి. మీకు ఫస్ట్ ఇయర్ నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మీరు చేయగలరు. నేను కూడా అంతే చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. అక్టోబర్ కల్లా ఖచ్చితంగా కంప్లీట్ చేయండి ఆల్మోస్ట్. అక్కడి నుండి రివిజన్ మొదలు పెట్టండి మళ్ళీ. 9th పాయింట్, టైం టేబుల్. ఇవన్నీ చేయాలంటే ఒకటి చాలా ఇంపార్టెంట్, అదే టైం మేనేజ్మెంట్. మీరు అది చేయాలంటే టైం టేబుల్ కంపల్సరీ వేసుకోవాలి ఖచ్చితంగా. మీకు కాలేజ్ ఉదయం 7:30కో 8కో మళ్ళీ సాయంత్రం 6కో 6:30కో అట్లా వదులుతారు. కాబట్టి అప్పుడు ఇంటి దగ్గర ఉండే సమయం, కాలేజ్లో ప్రాక్టీస్ చేసే సమయం బట్టి మీరు టైం టేబుల్ వేసుకోవాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు క్లాసెస్ వినాలి, ఎప్పుడు పీవైక్యూస్ చేసుకోవాలి అనేది ఒక టైం టేబుల్ వేసుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకు ఈ సెట్లో 6K ర్యాంక్ అయితే వచ్చింది ఏపీ.